కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక ఆస్పెక్ట్‌లో జ్ఞానోదయం. ఊరికూరికనే రాజీనామా చేస్తాను అన్నటువంటిది ఇక అనలేము. ఎందుకంటే ఇంతకుముందు రాజీనామా చేసి బీజేపీలోకెళ్ళి దాని నుంచి పోటీ చేసి గట్టి పోటీనే అయ్యి బీఆర్ఎస్‌తో చివరి నిమిషంలో ఓడిపోయారు అతి తక్కువ మెజార్టీతో. కాంగ్రెస్ అక్కడ తనకి లైఫ్ అన్నటువంటిది అర్థమైంది. మొన్న కాంగ్రెస్‌లోకొచ్చాక మళ్ళీ గెలిచి. అంతకుముందు కాంగ్రెస్ తరపున గెలిచాడు. తన నియోజకవర్గంలో మునుగోడు దగ్గర వచ్చేవాడికి బీజేపీ తరపున అంత టఫ్ ఫైట్ ఇచ్చినా వర్కౌట్ కాలేదు. అలాగే బీఆర్ఎస్ తరపున గెలవడం అసాధ్యం అన్న తన గెలుపుతోనే చూపెడుతుంది. కాంగ్రెస్ తప్పదు ఆయనకి. భార్య లాంటిదనమాట. విడాకులు తీసుకున్నా వేరే పెళ్లి చేసుకోవడం కష్టం ఆయనకి. అట్లాంటి సిట్యుయేషన్ ఆయనే అనుభవించాడు. ముఖ్యమంత్రి పదవి కావాలా? లేకపోతే మంత్రి పదవి కావాలా? రేవంత్ ఇవ్వడు. ఎందుకంటే కోమటిరెడ్డి లాంటోడు ఏమైనా మాట్లాడగలడు అన్నాడు. అందులో అన్నతమ్ములు ఇద్దరికి ఏంటి అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఆయన రాజీనామా చేసేయబోతున్నాడు, వేరే పార్టీలో చేరబోతున్నాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అబ్బబ్బే నేను అట్టాగేం చేయను. నేను నా నియోజకవర్గానికి పరిమితం అవుతానని చెప్పుకొచ్చాను. ఎందుకొచ్చింది ఈ పాయింట్? అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇస్తున్నారు. మొన్నే మంత్రివర్గ విస్తరణలో ఈ దఫా చేయకపోతే ఊరుకోనన్నాడు. అధిష్టానం నాకు హామీ ఇచ్చిందన్నాడు. ఆ మధ్యన మహేష్ గౌడ్ పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు అజారుద్దీన్ ఒక్కడే మంత్రివర్గంలో తీసుకుంటున్నారు. ఈయనేం తీసుకోరు అన్నటువంటిది తేలిపోయింది. ఉండాలేడు, పోను లేడు. పాపం ఆయన పరిస్థితి అది.